నమస్తే, నేను మీ కృష్ణ. ఏటీవీ హైదరాబాద్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం గాయత్రి నగర్ సాహెబ్ నగర్ కలర్ ఆఫీస్ నందు తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కె హుస్సేన్ భవన నిర్మాణ తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభ కోసం తలపెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మేస్త్రి హటావో, సెంట్రింగ్, బచావో మరియు మేస్త్రిని మధ్యవర్తి దళారి అనే పదాలు వాడి మేస్త్రిల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని, ఈ మేస్త్రినే లేకపోతే భవన నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. జూన్ 8న సుందరయ్య భవన్ బాగ్ లింగంపల్లిలో జరిగే ఆత్మ గౌరవ సభలో వారి మాటలను వెనక్కి తీసుకుని తాపీ మేస్త్రికి క్షమాపణలు చెప్పాలని, లేని ఎడల తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాపీ మేస్త్రి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలన్న, మాజీ ప్రెసిడెంట్ టి చలపతి, వైస్ ప్రెసిడెంట్ కె రమేష్ రెడ్డి, ఎం రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ శివాజీ, కోశాధికారి బి సీను, బి నాగార్జునరెడ్డి, శివ నాగరాజు, సిహెచ్ చిరంజీవి, ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం ఏంటంటే, సెంటరింగ్ హటావో, మేస్త్రి హటావో, సెంటరింగ్ బచావో అన్నాడు. దేని గురించి అన్నాడు ఈ మాట? మరి మేము వాడు పిలిచి సెంటరింగ్ వాడికి రూపాయి కావాలన్నా 2 రూపాయలు కావాలో రేట్ ఇస్తున్నాం. అతనికి పిలిచి రూపాయి కావాలన్నా 2 రూపాయలు కావాలి రేట్ ఇస్తున్నాం. అయినా కూడా 4 సైడ్ల మీద ఒప్పుకొని మా సైడ్లు బంద్ చేసి వాళ్ళు రాలేదు, రేపు పీవీలు రాలేదని చెప్పి మీ పార్టీకి మీరు వెళ్తున్నారు. బాబా రిక్వెస్ట్ చేసినా మీరు సైడ్ల మీదకి రావట్లేదు. మీరు ఏదైనా న్యాయబద్ధంగా కొట్లాడాలి, డబ్బులు కావాలి అనుకున్నప్పుడు 10 మందిని పిలిచి మాకు ఈ రేటు కావాలని చెప్పి మీరు సమావేశం చేసి మాట్లాడుకోండి. మీరు సమావేశం చేయాలన్నప్పుడు ముందుగా మేస్త్రులు సంపాదించి ఒక లెటర్ సంపాదించుకొని లెటర్ పెట్టి యూనియన్ ఆఫీస్కి ఒక లెటరు, కమిషనర్కి ఒక లెటర్, పోలీస్ ఆఫీస్కి లెటర్ పెట్టుకొని మీ సమ్మె స్టార్ట్ చేసుకోవాలి. ఏది లేకుండా సమ్మె స్టార్ట్ చేస్తావు. దేనివల్ల అనేది పరిణామం మంచి పద్ధతి కాదు. అది మీరేమో మేస్త్రి కట్టావు, లంగాలు దొంగలు అంటావు. మేము ఏదైనా మాట్లాడాలంటే అది మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. మాట్లాడేటప్పుడు కొంచెం వినయంతోటి పద్ధతితోటి నేర్చుకొని మాట్లాడాలి. సెంట్రింగ్ ప్రతి సోదరుడు, మేము కూడా కార్మిక సోదరమే. మేము కింద నుంచి గుండెదారు మెట్న టాపీ పట్టుకొని ముగ్గేసి చివరాఖరి దాకా ఇంటి ఓనర్ ఇస్తాడో ఎగ్గొడతాడో తెలియదు. కానీ ఆ స్టేజ్లో కూడా మేము పని చేసి వచ్చే పావలా చివరాఖరి వరకు తీసుకుంటాం. నువ్వు మధ్యన వస్తావు, మధ్యలోనే వెళ్ళిపోతావు. 1,00,000 2 లక్షలు తీసుకుంటూ వెళ్తావు. సజ్జల ఇంట్లో కొట్టమంటే సజ్జల ఇంట్లో కొట్టవు అన్న, నాకు కుదరదంటే మళ్ళీ దానికి సపరేట్ మేము సజ్జల ఇంట్లో కూడా సపరేట్ కొట్టించుకుంటాం. అది నీ మనం లక్షలు తీసుకున్నాడు, ఇప్పుడు మరి సజ్జల ఇంట్లో కొట్టాలిగా. మనం లక్షలు తీసుకున్నప్పుడు అది కొట్టకుండా వెళ్ళిపోతున్నాం. దీని పరిణామము మీరు ఎప్పుడైతే మేస్త్రి కటావు, సెంటరింగ్ బచావు అన్నారో దీనిపైన క్షమాపణ చెప్పకపోతే దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. దగ్గర దాపు 300 మంది 400 మందితో మేము ధర్నా చేసేది ఫిక్స్. మీరు ఈ విషయంలో అమ్మ కవిత గారు, మేడం నమస్తే. కవిత గారు, మొన్న అన్న సభలో టాపీ మేస్త్రులు కట్టావో, సెంటరింగ్ బచావు అన్నావు. ఈ విషయంలో మీకేమైనా తెలుసా? నీ ఇల్లు కట్టినాడు ఎవరు మేడం? టాపీ మేస్త్రా, సెంటరింగ్ మేస్త్రా? మరి మేము కింద నుంచి కష్టపడి కట్టినాడు కదా మీ ఇల్లు టాపీ మేస్త్రులు. మరి మీరు ఆ రేటుకి ఎందుకన్నారు? ఒక కార్మికుల్ని మీరు రెచ్చగొట్టి విడివిడిగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక వర్గానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? మరి 2 వర్గానికి సపోర్ట్ చేయాలిగా. 2 కళ్ళు. ఏ కట్టిని విడగొట్టినా ఇది కాదు. ప్రతి ఒక్కరికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఏ లెక్కలో దీనికి సమాపన చెప్పకపోతే మాత్రం ప్రతి ఒక్కరిని విడిచే సమస్య లేదు. మా మీద ఇంత కక్షపూరితంగా మాట్లాడుతున్నారు, కక్షపూరితంగా పాటలు పాడిస్తున్నారు. మీరు ఇదే మీకు న్యాయం అనిపిస్తుందా? ఇప్పుడు ఒక ఇల్లు కట్టిరంటే ఒక సెంటరింగ్ కట్టిరంటారా, ఒక మేస్త్రి టాపీ మేస్త్రి కట్టిరంటారా? చెప్పండి. ఒకటి మీరే చెప్పండి. మమ్మల్ని ఇంత కించపరిచేటట్టుగా, మా ఆత్మగౌరవాలు దెబ్బతినేటట్టుగా మీరు ఇట్లా మాట్లాడితే చాలా తీవ్ర ప్రణయం చేసుకుంటారన్న నేను చెప్తున్నాను. దీనికి ఖచ్చితంగా మేము 100% మేము మూల్యం చెల్లించుకోవాల్సిందే. మాకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. మేము ఆత్మగౌరవ సభ రేపు 8వ తారీఖు పెడుతున్నాం. 100% మేము అందరం అక్కడే చూసుకుంటాం. ఏదన్నా ఉంటే అక్కడ మీ మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అక్కడ ఇవ్వడం కుదరదు, కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ ఇవ్వాలి. ఏ డిజైన్ వాళ్ళు డిజైన్ ఇవ్వాలి. మా డివిజన్ లో మేము ఇస్తాం. అంటే మాకు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన సమీక్షంలో కూడా మేము అక్కడ కూడా ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పాట పాడారు, మా ఆత్మగౌరవాలు దెబ్బతినేటట్టుగా చాలా. అసలు ఆ పాట ఒక్కసారి మీరు మీడియా వాళ్ళు కూడా వింటే అసలు ఎంత ఉందంటే అసలు మొత్తానికి తీసేసినట్టు అయిపోయింది. మేస్త్రి అనేవాడు గౌరవమే లేదు. దానికోసం రాష్ట్ర స్థాయిలో కూడా ఐలైనర్ దగ్గర పోయి అక్కడ కంప్లైంట్ మా లెక్కలో కూడా మేము విన్నామన్నా గుండు దారం పెట్టుకొని వస్తాడు. విన్నాము, గుండు దారం పెట్టుకుని డబ్బా పెట్టి లైన్ తీస్తారా? అవునన్నా, డబ్బా పెడుతుండు. ఎవరి కోసం 3 లక్షలు 4 లక్షల డబ్బా ఎవరి కోసం? నా పెళ్లికి కొడుతున్నాడా? నాకు కొడుతున్నాడా? నువ్వు కొడుతున్నావు, నీ పైసలు నువ్వు తెంకపోతున్నావు, నీ పైసలు నువ్వు తీసుకుపోతున్నావు. ఎవరి కోసం తీసుకొచ్చి పెడుతున్నావు నువ్వు డబ్బులు? డబ్బా ఎవరి కోసం తీసుకొచ్చి పెడుతున్నావు నువ్వు? డబ్బా చెప్పు. నీ కష్టానికి నువ్వు తెచ్చుకుంటున్నావు. నీకేమో రూపాయి ఎగ్గొడుతున్నావా? రూపాయికి ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తున్నాం మేము.
ఏమో సెంట్రింగ్ డబ్బాలు ఎత్తుకుపోతారు. అవి సెంట్రింగ్ డబ్బాలు ఎత్తుకుపోయినా కానీ లాస్ట్కి మేస్త్రి మీద దొంగతనం వేసి మేస్త్రితో డబ్బులు కట్టించుకుంటారు. ఇంకా నీకెక్కడ అన్యాయం చేసినామన్నా మేము? సర్పంచ్గా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. వాళ్ళందరూ భవన నిర్మాణ తాపీ మేస్త్రి సంఘం ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు మిమ్మల్ని. ఎన్నుకున్నారు. అందుకే ఇది ఆత్మ గౌరవ సభ రేపు 8వ తారీఖు బిఎన్ఆర్ కేఎస్ఆర్ ఆధ్వర్యంలో, అలాగే వనస్థలిపురం మేస్త్రి సంఘం ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ నిర్వహించిన ప్రధాన కారణం ఏంటంటే సెంట్రింగ్ వాళ్ళు ప్రతి ఒక్క మేస్త్రి కార్మికుని మమ్మల్ని అవమానపరిచయంగా మాట్లాడారు. దీనికోసమని ఈ సభ పెడుతున్నాం. ఈ సభ అయ్యే లోపల ప్రతి ఒక్క సెంట్రింగ్ మేస్త్రి మాకు క్షమాపణ చెప్పాలి. అందుకే ఈ సభ పెట్టినాము. అందరికీ ధన్యవాదాలు పెద్దలందరికీ. ఓకే, మీరు ఒక అధ్యక్షునిగా ఇప్పుడు పాటలు రాసిన వారు కానీ వాళ్ళపైన ఏమైనా చర్య తీసుకుంటారా? తీసుకుంటాం. పాటలు పాడిన వాళ్ళ మీద తీసుకుంటాము. అలాగే మా మీద ఎవరైతే ఇలా మాట్లాడారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాము. చట్టపరంగా వెళ్తాం. మేము సోదరపరంగానే వాళ్ళతో మాట్లాడదలుచుకున్నాము తప్పితే వాళ్ళ దగ్గర ఏ విభేదాలు మాకు లేవు. వాళ్ళు విభేదాలు సృష్టించుకుంటున్నారు తప్పితే మా మేస్త్రీలకి మాకు ఏ విభేదాలు లేవు. వాళ్ళు ప్రత్యేకంగా సృష్టించిన మాటలే ఇవి. ప్రత్యేకంగా దీని గురించి మేము ముందల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది ఈ సభ తర్వాత. ఈ మొత్తం ఈ కమిటీలో ఎంతమంది ఉన్నారు? 200 మంది ఉంటారండి. ఈ కమిటీ మొత్తం వనస్థలిపురం మొత్తం 200 మంది ఉంటారు. పెద్దోళ్ళు అందరూ మా వాళ్ళందరూ మాకు సపోర్ట్ ఇస్తున్నారు. 200 మంది కమిటీ నంబర్లు ఉన్నారు మొత్తం దీంట్లో. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఉన్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు అంటే మాకు ఐడియా లేదు. మ్యాక్సిమం ఈ రంగారెడ్డి ఈ క్రిమినాలిటీలో ఒక 200 డివిజన్లు ఉన్నాయి. ఓకే, ఈ 200 డివిజన్లు అందరూ కలిసి పోతాం మేము ముందరికి. ఒక్కొక్క డివిజన్కి 200 మంది ఉన్నారు. 200 జూన్లు ఉన్నాయి. 200 జూన్లలో 200 మంది కలిసి ఉన్నారు. ఓకే, మన ఈ గ్రేటర్ కమిటీ 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఉన్నది పావుల మందం, మేము ఉన్నది బారణ మందం. వాళ్ళే హైదరాబాద్ దగ్గర సభ చేస్తే ఎట్లా ఉంటుంది, మేము రేపు పొద్దున అందరం కలిసి సభ చేస్తే ఎట్లా ఉంటుంది. పావులకి బారణకి చాలా తేడా ఉంటుంది. అది తెలుసుకొని వాళ్ళు వినయంగా మాట్లాడాలి మాతోటి. మా అందరు చాలా ప్రతి ఒక్క మేస్త్రి మన వాళ్ళు దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క తమ్ముడు అందరు ప్రతి ఒక్కరు కలిసి ఈ మీటింగ్కి అందరు వచ్చారు. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు మా యూనియన్ తరఫున మా మేస్త్రి తరఫున ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. మేము క్షమాపణ ఈ సభలో క్షమాపణ చెప్పి తీరాలి. ఐక్యత్యము టాపీ మేస్త్రుల ఐక్యత్యము, టాపీ మేస్త్రుల ఐక్యత్యము, టాపీ మేస్త్రుల ఐక్యత్యము. జై కార్మిక, 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 జై కార్మిక. Thanks for watching. Please like, share, subscribe.